గంధర్వనాదుల గాన స్వరాలు మణిదీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమి జనించను మణిదీపం. దేవదేవుని నివాసము అది ఏ కైవల్యం. పద్మరాగముల సువర్ణమణులు 10 ఆమడల పడవగలవు. మధుర మధుర మగు చందన సుధలు మణిదీపానికి మహానిధులు. 64 కళమ్మ తల్లులు వరాల నసగే 16 శక్తులు. పరివారంతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనిధి నిధులు అష్టదిక్కులు దిక్పాలకులు. సృష్టికర్తలు సురాలకాలు మణిదీపానికి మహానిధులు. కోటి సూర్య ప్రచండ కాంతులు కోటి కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురాసాలు. ఏడామణల రత్నపురాసులు మణిదీపానికి మహానిధులు. పంచామృత సరోవరాలు పంచలోకల ప్రాకారాలు. ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు. పుష్పరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు. సప్తకోటి ఘనమంత్ర విద్యలు సర్వశుభములు ఇచ్చాశక్తులు. శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిదీపానికి మహానిధులు. మిలమిలలాడే ముచ్చుపురాసులు తలతలలాడే చంద్రకాంతములు. విద్యుత్తులు మరతకమణులు మణిదీపానికి మహానిధులు. భూమి కుబేరీంద్ర వర్ణదేవలు వరాలు నసిగే అగ్నివాయువు. భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతముల పంచశక్తులు. సప్త ఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు. కస్తూరి మాలిక కదంబనాలు సూర్యకాంతి శిలా మహాగ్రహాలు. 6 ఋతువుల చతుర్వేదాలు మణిదీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తిసేనులు కలిక రాశి సేనాపదులు. 32 మహాశక్తులు మణిదీపానికి మహానిధులు. సువర్ణ రజిత సుందరగిరులు అనంతదేవి పరిచాకములు. గోమేధకమణి నిధులు యక్ష కిన్నెరులు కింపురుషార్థులు. నానా జగములు నదీ నదులు మణికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామదేవుని కల్పతరువులు. సృష్టి శృతి లయ కారణమూర్తులు మణిదీపానికి మహానిధులు. కోటి ప్రకృతి సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు. 16 రేతుల పద్మశక్తులు మణిదీపానికి మహానిధులు. దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు. దివ్య జగములు దివ్య శక్తులు మణిదీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానమూర్తి ఏకాంత భవనములు. మణి నిర్మాత మగు మండపాలు మణిదీపానికి మహానిధులు. పంచభూతములు యజమాన్యాలు ప్రళాళసాలల అనేక శక్తులు. సంతాన వృక్ష సముద్ర దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాల సంగీతాలు. ధన కనకాలు పురుషార్థాలు మణిదీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపైన సర్వలోకము కలదు. సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వరికి అది శాశ్వస్థానం. చింతామణులు మందరమందు పంచబ్రహ్మల మంచము పైన. మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపంలో. మణిగణిక ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికే సౌందర్యంగా ఆగుపడుతుంది మణిదీపంలో. పరాదేవతను నిత్యము కొలిసి మనసర్పించినచో అపార సంపదలిచ్చి మణిదీశ్వరి దీవిస్తుంది. నూతన గృహము కట్టిన వారు మణిదీపవర్ణం 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదలతో తొలతూగేరు. శివకవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిదీపవర్ణం చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చుందంట కోటి శుభములు సమకూర్చుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించిన మణిదీపం. దేవదేవుని నివాసము అదే కైవల్యం. ఫలశ్రుతి 14 లోకాలకు పరంజ్యోతి యొక్క మణిదీపవాసిని పరమేశ్వరిని 9 విధములుగా కీర్తించి 9 రాయబడింది.
అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీన్ని 9 పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు. దీనిని శుక్రవారం నాడు మీ పూజ అనంతరం 9 మార్లు పారాయణం లేదా గానం చేసిన ధన కనక వస్తువాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తొలుతూగి చివరకు మణిదీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం. శ్రీమాత్రే నమః.